మనోరమాలో మీ అందరికీ వెల్కమ్. ఈరోజు నేను చూపించే రెసిపీ మామిడికాయ పచ్చడి. 5 నిమిషాల్లో తయారయ్యే ఈ రుచికరమైన మామిడికాయ పచ్చడితో మొత్తం అన్నం తినేసేయచ్చు. మరి ఈ మామిడికాయ పచ్చడికి ఏమేం కావాలో ఒక్కసారి చూసేద్దామా. మంచి నూనె, ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 మామిడికాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 1 ఎల్లిపాయ గడ్డ ఒలిచేసి పెట్టుకున్నాను, కారం పొడి, 1/4 టీ స్పూన్ మెంతి పొడి, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పొట్టి మిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఎల్జీ హింగువ. ఇప్పుడు జీలకర్ర పొడి చేసుకొని దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మామిడి ముక్కలు వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బటన్ 1 నంబర్ మీద పెట్టి ఆన్ చేసి ఎమ్మడే ఆఫ్ చేయాలి. అలాగా 3-4 సార్లు చేస్తే కచ్చా పచ్చగా రోట్లో దంచినట్టు పచ్చడి తయారవుతుంది. మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడి ముక్కలు రెడీగా ఉంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడైన తర్వాత 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ చిన్నగా ఉండే చిన్న సైజుది కనుక ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు, పొట్టి మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత 1/4 స్పూన్ మెంతి పొడి, ఇంకా 1/4 స్పూన్ ఎల్జీ హింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేసుకోవాలి. మామిడికాయ పేస్ట్ వేసిన తర్వాత 5-6 నిమిషాలు ఆయిల్లో అలాగే మగ్గనియాలి. గార్లిక్ మంచిగా మగ్గిపోయేదాకా అది సిమ్లో పెట్టి అలాగే మగ్గించుకోవాలి. మామిడికాయ కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే గార్లిక్ మంచి సువాసన వస్తుంది. అప్పుడు దాకా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సాల్ట్ ఇట్లా చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే సాల్ట్ ఇంకా కారం పొడి ఒకవేళ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో వేసినప్పుడు మగ్గే టైంలో వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ చిన్నది కనుక 5-6 నిమిషాలు అయితే మగ్గితే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ మామిడికాయ క్వాంటిటీ మీరు ఎక్కువ పచ్చడి చేస్తున్నారంటే కొద్దిగా ఎక్కువసేపు 10-15 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. మామిడికాయ పచ్చడి రెడీ అయినట్టే. సిమ్లో పెట్టి 5 నిమిషాలు మామిడికాయ చట్నీ రెడీ. ఈ యొక్క చట్నీతో ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం తినేసేయచ్చు. అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా చేసి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే నా ఛానల్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి.